ఓసీల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసీల మహాధరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల 5 సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకర్పట్నం, మానకొండూరు, సైదాపూర్ మండల వివిధ ఓసీ కుల సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు కలిసి ఈ నెల 23న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓసీల మహాధరణ విజయవంతం చేయాలని ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అగ్రకుల పేద సామాజిక వర్గాలని, పేద విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ విషయాలు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించుకునే దిశగా అన్ని వర్గాల ప్రజల పక్షాన దేశం నడిగొట్టడం జరుగుతున్న ఈ మహాధరణ కార్యక్రమాలను విజయవంతం చేద్దామని, ధర్నా నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరివిప్పు కలిగే విధంగా ఉంటుందని రామారావు తెలియజేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్టించిన అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి షరతులని 5 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉండాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షికాల పరిమితి 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింపు చేయాలని, ప్రస్తుతం 50% పెంచకుండా ఉన్న రిజర్వేషన్ల ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలు సంపూర్ణంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించే భాగస్వామ్యం ఉండే చట్టం తేవాలని, రైతులకు రైతు బీమా వర్తించే పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెల్మ, కమ్మ, మార్వాడి, క్షత్రియులతో కూడుకున్నటువంటి మన ఓసీ జేఏసీ అద్దెల లోపల ఈ నెల 11న ఓసీల జేఏసీ అద్దెల లోపల ఒక సింహగర్జన సభను 50,000 మందితోని మనం వరంగల్లో నిర్వహించుకోవడం జరిగింది మన హక్కుల సాధన కొరకు. ఆ సభలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 23న జాతీయ స్థాయి లోపల ఓసీ జేఏసీ అద్దెల లోపల మనం మహాధరణ జాతీయ స్థాయి లోపల నిర్వహిస్తున్నాం. దీనికి ఓసీ కుల బంధువులందరూ మన మన ఈ మన మానకొండ నియోజకవర్గం నుంచి కానీ మన ఉమ్మడి జిల్లా నుంచి కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ఓసీలలో ఓటు బ్యాంక్ రాజకీయాలతో మనం తీవ్రంగా అణచివేతకు గురి చేస్తున్నారు. మళ్ళీ మీరు చూడండి, ఎన్నో ఏళ్ళుగా 75-80 ఏళ్ళుగా వాళ్ళకు రిజర్వేషన్లు అమలైనాయి. స్వాతంత్ర అనంతరం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ కొరకు పెట్టిన రిజర్వేషన్లు రాను 75 సంవత్సరాల దాకా అమలు చేశారు. అంటే కేవలం 22% కొరకు ఆదివాసీ, వెనుకబడ్డ ఆదివాసీ, గిరిజన, ఎస్సీలకు పెట్టిన రిజర్వేషన్లను క్రమక్రమంగా అన్ని వర్గాలకు వాళ్ళ దాంట్లో మన ఓసీలం కాకుండా పెట్టి ఆ 22% నుంచి 50% వరకు పెంచి 75-77 సంవత్సరాలు రిజర్వేషన్లు అమలు చేస్తే మనలోని గోల్డ్ మెలేస్తున్నటువంటి మన ఓసీల మనలందరికీ తీవ్రంగా అన్యాయం జరిగి మనం అందరం రోడ్డు పంట ఉపాధి కూలీగా మారినాం, వ్యవసాయం చేసుకుని పోతున్నాం, కూలీలో పోతున్నాం, అది పోతున్నాం. మన తల్లిదండ్రులు మనం చేసిన చదివించిన వాప దానికి సార్థకం లేకుండా పోయింది గతం లోపల మన 75 సంవత్సరాలుగా. మన ఈ సందర్భం లోపల మనం ఏం చేసినాం, మన ఓసీల అందరం కలుపుకొని, అన్ని సంఘాలు కలుపుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో చేసిన అనేక ఏళ్ళ పోరాటాల ఫలితంగా మనకు 10% ఆర్థికంగా వెనుకబడిన ఓసీలోని పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకు కల్పించింది. ఇక్కడ అటువంటి రిజర్వేషన్ అమలు చేయడానికి ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం లోపల 2 సంవత్సరాలు మళ్ళీ పోరాటం చేయవలసి వచ్చింది. మనం ఆ తర్వాత ఆ పోరాటాల ఫలితంగా ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలైనాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు లోపల కొన్ని లోస్కులు ఉన్నాయి. తహసీల్దార్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు సర్టిఫికేట్ ఇస్తలేదు. వాస్తవంగా మనకు 8 లక్షల ఆదాయ పరిమితి వరకు మనకు ఉన్నది. చాలామందికి తెలియక సెంట్రల్ గవర్నమెంట్ 5 లక్షల వరకు అది చేస్తే దాన్ని 8 లక్షల వరకు మనం ఇక్కడ కూడా జీవో తీసుకొచ్చినాం. ఈ బాపది కూడా మన ఈ అమలు చేస్తలే కనుక ఇక్కడ కానీ తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నారు, పీజీలలో కూడా కొన్ని అమలు అవుతలేవు. దాంతో ఏంటంటే మనకు తెచ్చుకున్న రిజర్వేషన్లు మనం పొందలేకపోతాను కనుక ఇటు రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర జాతీయ స్థాయి లోపల బీసీలకు, ఎస్సీలకు ఎట్లయితే కమిషన్ ఉందో మనకు కూడా ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మన ఓసీల సింహగర్జన సభను వరంగల్ నిర్వహించుకున్నాం. ఫిబ్రవరి 23న దాదాపు 5,000 మందితోని ఒక 3 ప్రత్యేక రైళ్లలో మనం బయలుదేరిపోతున్నాం. ఢిల్లీ లోపల జంతర్ మంతర్ వద్ద పాటలకు సిద్ధంగా మనం ధర్నా నిర్వహిస్తున్నాం. దీనికి మీరందరూ కదిలాలని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి, రైతులకు కూడా ఈ బీమా 59 సంవత్సరాలకే ఉన్నది. దీన్ని 70 సంవత్సరాల వరకు కూడా వర్తింపేయాలని చెప్పి అక్కడ మనం తీర్మానం చేయబోతున్నాం. అలాగే రైతులు పండించిన పండ్లకు గిట్టుబాటు ధర వాపది కూడా మనకు అనుకూలంగా రావడం లేదు. కేంద్రం లోపల ఉన్న చట్ట ప్రకారం కానీ ఏ రకంగా అప్పుడు చేసిన తీర్మానం ప్రకారంగా మన స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు మేరకు మనం పండించిన పంటలను మన భాగస్వామ్యం మన ముందటనే వాళ్ళు గిట్టుబాటు ధర ప్రకటించే విధంగా మన భాగస్వామ్యం ఉండాలి. గిట్టుబాటు ధర రైతులు కల్పించడానికి ఈ యొక్క డిమాండ్తో కూడా
మనం ఢిల్లీలో ధర్నా చేపట్టి ప్రభుత్వానికి మనం విన్నవించబోతున్నాం. ఓసీల స్థితిగత అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి మనలోని పేదలకు కూడా న్యాయం చేయాలని చెప్పి మనం దీన్ని చేయబోతున్నాం. మనం ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు. మనలో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు జరగాలి, మిగతా కులాలకు కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మనం కోరుకున్నాం తప్ప వాళ్ళలాగా మనం దూషిస్తలేం, వాళ్ళలాగా మనం చేస్తలేం. మీరు చూడండి, మన సంఘటితంగా లేకపోతే రాబో 10 సంవత్సరాల లోపల మన ఓసీలకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు ఉంటుంది. మీరు చూడండి, మొన్న సర్పంచ్ ఎన్నికల లోపల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు కేవలం 13% గెలిచింది. జనరల్లో కూడా మన వాళ్ళు గెలవలేకపోయారు. ఎదురువారి ఆర్థిక బలం, అంగబలం ముందు మనం గెలవలేకపోతున్నాం. అంటే రాజకీయ చైతన్యం ముందు ఆర్థికంగా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మనకే అన్యాయం జరుగుతుంది. ఇంకొకటి చూడండి, మున్సిపాలిటీ లోపల ఈ రిజర్వేషన్లు ఎట్లా చేసిందంటే మన ఓసీలు ఉన్న 78% ఉన్న ఓసీల కాడ బీసీ ఎస్టీ రిజర్వేషన్ చేసింది. అంటే అక్కడ మనం పోటీ చేయరాదు. వాళ్ళ ఇతరులు ఉన్న కాడ బీసీలు వేస్తున్న కాడ 70% కాడ జనరల్ చేసింది. అక్కడ మనం గెలవు. అంటే ఇక్కడ అవకాశాలు, అక్కడ గెలిచే అవకాశాలు. అంటే ఈ రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలతో మనం అనగదొక్కుతారు. కాబట్టి దీన్ని మనకు వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపల రిజర్వేషన్లు లేవు. చాలామంది అనుకుంటారు జనరల్ అంటారు. జనరల్ అంటే అందరు పోటీ చేస్తారు. అందులో మనం కనీసం 13% గెలవలేదు. అందుకొరకు ఏంటంటే స్థానిక సంస్థలు కూడా 50% దాటకుండా ఉన్నటువంటి ప్రస్తుత రిజర్వేషన్లు కూడా మనకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తోనే మనం ఢిల్లీలో చేపట్టే ఫిబ్రవరి చేపట్టే మహాధర్నాకు మీరందరూ కలవాలని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్, ఓసీల ఐక్యత. ఓకే.